నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఆర్టీసీ డొక్కు బస్సుల్లో ప్రయాణం అంటే జంకుతున్న జనం. కాలం చెల్లిన వాటి స్థానంలో కొత్తవి తేవాలని విన్నపం. వైసీపీ భూదందాలు వనరుల దోపిడీపై నేడు శ్వేతపత్రం. మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్న సీఎం. తాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంకు నిధులు. జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసే యోచనలో ప్రభుత్వం. నెడ్క్యాప్లోనూ వైసీపీ నేతల భారీ అవినీతి. పెద్దిరెడ్డి బంధువే జీఎం, సొంత సంస్థలకే అన్ని టెండర్లు. పరిహారం కోసం ఏళ్లుగా పోలవరం నిర్వాసితుల పడిగాపులు. కూటమి ప్రభుత్వమైన పరిష్కరిస్తుందని ఆశలు. హైదరాబాద్ను ముంచెత్తిన ఏకధాటి వానలు. పలుచోట్ల కాలనీలోకి నీరు చేరి ప్రజల ఇక్కట్లు. ట్రంప్పై కాల్పుల ఘటనపై స్వతంత్ర దర్యాప్తునకు బైడెన్ ఆదేశం. నిరంతరం భద్రత ఉండేలా సీక్రెట్ సర్వీసెస్కు సూచనలు. వింబుల్డన్ పురుషుల సింగిల్స్ విజేత అల్కరాజ్ జోకోవిచ్పై గెలిచి వరుసగా రెండోసారి టైటిల్.